హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మేము జార్జియా అక్వేరియంకి వెళ్తున్నాం అనమాట. సో వి స్టార్టెడ్ ఫ్రమ్ నాష్విల్ టు అట్లాంటా. అట్లా ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం ఫ్రైడే. సో అక్కడే నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అక్వేరియంకి వెళ్తాం అనమాట. సో ఆన్ ద వే చౌరస్తా వస్తుంది. సో అక్కడ మై ఫేవరెట్ ఈజ్ లైక్ మండి అండ్ బిర్యానీ అనమాట. సో యాజ్ యూజువల్గా టీ తాగేసేసి మేము పార్సల్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. హోటల్లో స్టే చేసాము. ఇంకా హోటల్లో ఎంటర్ అవ్వగానే మా పాప ఫుల్ అందరికీ హాయ్ హాయ్ అని చెప్తుంది. అవన్నీ పీకి పీకి వేస్తుంది బుజ్జి పాప. ఇంకా రూమ్కి వెళ్ళిపోయేసి డిన్నర్ చేసి పాపకు కూడా ఫుడ్ చేసాను అనమాట. సో పాపకి బయట ఫుడ్ తినిపిలేను కాబట్టి సో నాతో పాటు ఈ చిన్న కెటిల్ ట్రావెల్ చేసా అండ్ ప్రీమిక్స్ ఇలా నేను చేసుకొని వస్తాను అనమాట. సో అవి కుక్ చేసుకున్నాను అండ్ వీ స్టార్టెడ్ ఫర్ అక్వేరియం. సో ఇది ఎంట్రన్స్ అనమాట. టికెట్స్ ఉంటాయి దీనికి. వీ హ్యావ్ టు టేక్ ద టికెట్స్. సో ఇన్ కేస్ ప్రీ బుక్ చేసుకోకపోతే టికెట్స్ ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్స్ కొనుక్కోవచ్చు అనమాట. ఎంటర్ అవ్వడానికి ఎంత పెద్ద క్యూ లైన్ లాగా తిరిగి వెళ్ళామన్నమాట. అంతమంది ఫుల్గా జనాలు వస్తారు. బట్ లక్కీలీ మేమున్న రోజు కొంచెము క్రౌడ్ తక్కువే ఉంది. రాగానే ఇక్కడ వెల్కమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో బోర్డులో ఉందన్నమాట. అండ్ ఎంట్రీలో డిఫరెంట్ కలర్స్తో ఫిషెస్ పెట్టారు. అండ్ ఓవరాల్గా ఇక్కడ వచ్చి కలర్ఫుల్ లైట్స్తో డిఫరెంట్ థీమ్స్తో ఉన్నింది. సో మేము వెళ్ళిన టైం వచ్చి హ్యాలోవిన్. సో హ్యాలోవిన్ కాబట్టి ఆ థీమ్తో కొంతమంది గెటప్స్ వేసుకొని ఉన్నారనమాట. నేను ఇక వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ మేము డాల్ఫిన్ షోకి వెళ్ళాము. సో ఎవరైనా ఇక్కడ అక్వేరియంకి వెళ్ళాలనుకో ఖచ్చితంగా ఈ డాల్ఫిన్ షోకి వెళ్ళండి. అసలు క్రేజీ ఉంటుంది. వన్స్ నేను అసలు ఏదో స్మాల్ హాల్ లాగా ఉంటుంది అనుకుంటే లైక్ ఎంత పెద్ద హాల్లో ఎంతమంది జనాలను ఒకేసారి చూడగానే వావ్ అనిపించింది. సో ఈ ఫస్ట్ 10 సీట్స్ కూర్చునే వాళ్ళ మీద వాటర్ పడుతుంది అన్నారు. వాటర్ ఎందుకు పడుతుందిరా బాబు, చూద్దాంలే, ఎక్స్పీరియన్స్ చేద్దాంలే అన్నాను. మీరు కూడా ఈ వీడియోలో చూడండి. డాల్ఫిన్ వచ్చి మన మీద వాటర్ వేస్తుంది అనమాట. సో ఇంకా డాల్ఫిన్స్ వచ్చాయి. ఎంజాయ్ చేయండి షోని మీరు కూడా. ఇక్కడ దయ్యాల్లాగా గెటప్స్ వేసుకున్నారు కదా, వీళ్ళంతా డాల్ఫిన్ ట్రైనర్స్ అనమాట. సో వాళ్ళ డాల్ఫిన్స్ వచ్చి వాళ్ళతో పర్ఫామ్ చేస్తుంది. వావ్, ఎంత బాగా అసలు ఆ బాల్ని హిట్ చేసిందో డాల్ఫిన్. వీళ్ళకి ఇలా డాల్ఫిన్ వీళ్ళని ఇలా తీసుకొని పోవడం వాళ్ళకి అసలు ఊపిరి కూడా ఆగుతుందో లేదో చాలా బాగా అనిపించింది. సెకండ్స్లో మూవ్ అవుతుంది ఆ డాల్ఫిన్. అయితే క్రేజీ స్పీడ్లో తీసుకొని వెళ్తుంది. అదో వాటర్ అందరి మీద వేస్తుంది అనమాట. చాలా ఫన్నీ అనిపించింది మాకు ఇది. ఫస్ట్ కొంచెం లెవెల్లో వేసింది, సెకండ్ టైం అయితే అసలు చాలా హెవీగా వేసింది అనమాట అందరి మీద వాటర్.
ఇక్కడైతే ఇది టచ్ చేయొచ్చనమాట ఈ ఫిష్‌ని. ఇలా హ్యాండ్ పెట్టి జస్ట్ దాని బాడీని టచ్ చేయమని ఆమె ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తా ఉందనమాట. ఇలా పెట్టగానే నా దగ్గరకొచ్చింది. ఓమ్మ! ఒక్క నిమిషం గుండె ఆగిందనమాట. బాగా అనిపించింది. చాలా స్మూత్‌గా ఉందనమాట దానిపైన. మా భువి పాపతో కూడా టచ్ చేపిచ్చాము. ఇంకోసారి పిలిస్తే రాలేదది. అలిగినట్టుంది. అండ్ ఇక్కడ హాలోవీన్ కదా! సో, పైరేట్స్ మూవీ అందరికీ తెలిసే ఉంటుంది. సో, ఆ థీమ్‌తో వేసుకో అన్నారు. ఈ ఆక్టోపస్ చాలా మంచిగా రెడీ అయిందనమాట ఆమ. మా భువి పాప భయపడుతూ ఉంది. పోనని చెప్పేసి. సో, ఇంకా మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది ఎవరు వీళ్ళని చెప్పేసి. చాలా టూ మచ్ లౌడ్ పీపుల్ అనమాట. మంచిగా తీసుకున్నారు. అండ్ ఇంకో సైడ్ ఎంటర్ అవుతే మొత్తం షార్క్ వరల్డ్ ఉంటుందనమాట. లోపల షార్క్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్క్స్ దొరుకుతుంది. మంచిగా కూర్చొని అవి మన దగ్గరికి ఇలా పాస్ అవుతాయన్నమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వావ్ అనిపిస్తుంది. కిడ్స్ అయితే బాగా కొంచెం 3-4 ఇయర్స్ వాళ్ళకైతే 3-4 ఇయర్స్ నుంచి బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి అది తెలిస్తే. అండ్ ఇక్కడ ఒకే ఒక సీ లైన్ ఉంది. బట్ దాని షో ఆ రోజు జరగలేదు. సో, జస్ట్ చూపియడానికి తీసా. అండ్ ఇక్కడ ఒక దయ్యం గెటప్ వేసుకొని అసలు ఎంత ఫ్లెక్సిబుల్‌గా తిప్పుతుందో తన బాడీని. మనం ఇట్లా కూర్చొని అట్లా లేసినా ఆ నొప్పి, ఈ నొప్పి అంటాము. తన బాడీ అసలు ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందో చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ చిన్న మ్యూజిక్ షో జరిగిందనమాట ఇక్కడ. అండ్ 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వ్యూస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చి ఫుల్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. ఇక్కడ ఒక పెద్ద సొరచాప ఉందనమాట. ఎంత పెద్దదంటే చాలా పెద్దది. దాని ముందర కూర్చొని ఎంజాయ్ చేస్తా ఉండొచ్చనమాట వ్యూ. దానెనకాల 10 మంది సైన్యమేసుకొని తిరుగుతుందనమాట. అయినా దీనికెలా పెడతారో ఫుడ్ ఏంటో నాకు అర్థం గాదు. నేను చాలా సార్లు అనుకున్నా ఎలా పెడతారేమో ఏంటో అని జెప్పి. అండ్ మా భువి పాప ఎంజాయ్ చేస్తాంది. అండ్ ఇక్కడ వీఆర్ కూడా ఉన్నింది. ఏముంటుందా అని ట్రై చేశాను. బాగా అనిపిచ్చింది. ఓవరాల్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కీప్ సపోర్టింగ్ విత్ యువర్ లవ్.